చాలా ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఈరోజైతే బొంబాయి రవ్వతో రవ్వ కేసరైతే చేసేస్తున్నానండి. చూడండి, ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటది. చాలా ఈజీగా ఉంటది. అప్పటికప్పుడు అట్‌లీస్ట్ అంటే ఒక 15 నిమిషాలు టైం ఉన్నా గూడా ఇది స్వీట్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను. ఒక గ్లాస్‌తో బొంబాయి రవ్వ వేశాను. దాన్ని మంచిగా పచ్చివాసన పోయేలాగా అయితే నీట్‌గా సిమ్‌లో పెట్టేసి దాన్ని మంచిగా ఫ్రై చేసేసుకోండి, వేపుకోండి. చూడండి, ఇలాగ కొంచెం అంటే బాగా ఏమి కలర్ మారిపోనక్కర్లేదు. జస్ట్ ఆ పచ్చివాసన పోయేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తది. ఆ టైంలో అయితే బంద్ చేసేసుకోండి. మరొక గిన్నె పెట్టుకున్నాను. మరొక గిన్నె పెట్టుకొని అందులోకి కాస్త నెయ్యి అయితే వేసుకున్నానండి. కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మీకేవి అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకొని మీరు మంచిగా నేతిలో వేపేసుకోండి. చూడండి, నా దగ్గర కిస్మిస్ మాత్రమే ఉన్నాయండి. నేను కిస్మిస్ వేస్తున్నాను. ఇంకా మంచిగా అవి వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత ఈ ఒక్క డ్రై ఫ్రూట్ అనే కాదండి, ఇంకా జీడిపప్పు, పిస్తా, బాదం ఏదుంటే అది మీరు వేసుకొని ఇట్లా అన్నీ వేపేసుకోండి. వేపేసుకొని అవన్నీ కూడా ఒక పక్కకు తీసి వేరే గిన్నెలో అయితే పెట్టేసుకోండి. ఆ నెయ్యి కూడా పక్కకు తీసేసానండి. సో, మళ్ళీ అదే గిన్నెలో నేనేదైతే కప్పుతో రవ్వ తీసుకున్నానో ఆ కప్పుతోనే కొలతగా వాటర్ పోస్తున్నాను. 2 కప్పులైతే పోసేసాను చూడండి. ఇంకా 3 కప్పులు. మొత్తం ఇలా ఒక కప్పుకి 3 కప్పులు. కొంచెం వెల్తీగా పోసాను. కానీ మీరు ఫుల్‌గా 3 కప్పులు పోసుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. చాలా మంచిగా, చాలా నీట్‌గా, చాలా టేస్టీగా నిజంగా చెప్తున్నానండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటది. అవి కొంచెం మరిగేటప్పుడు మీరు వేపి పెట్టుకున్న రవ్వనైతే అందులో వేసేసేయండి. అలా కొంచెం కొంచెంగా వేయండి. కొంచెం కొంచెంగా వేయడం వల్ల రవ్వ ఒకటే దగ్గర పడకుండా మొత్తం అంతా వాటర్‌లో పడతది. అలా పడిన తర్వాత మెల్లగా చక్కగా కలుపుతూనే ఉండండి. కలుపుతూనే ఉండండి. కలపకపోతే అది అడుగంటిపోద్దండి. అలా కలుపుతూనే ఉండండి. కలుపుతూ ఉంటే మొత్తం అంతా నీట్‌గా ఉడికిపోద్ది. స్మూత్‌గా అయిపోద్దండి. స్మూత్‌గా అయిపోయేలాగా ఉడికించండి. ఉడికించండి. అలా ఉడికించిన తర్వాత మీరు కొంచెం కొంచెంగా తిప్పుతూ ఉండండి. ఒకటండి, బాగా సిమ్‌లో పెట్టుకొనైతే ఇలాగా ఈ కేసరినైతే ప్రిపేర్ చేసుకోండి. నిజంగా అండి 15-20 మినిట్స్‌లోనే మీ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, అది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇలాగా ఒక కప్పు షుగర్ వేశాను. మీకు స్వీట్ బాగా తినాలి అనుకునేవారైతే 2 కప్పులు వేసుకోండి. లేదు మీడియంగా తింటారు అనుకుంటే 1:30 కప్పు షుగర్ అయితే వేసుకోండి. అప్పటికి స్వీట్‌గానే ఉంటది. బాగా స్వీట్ ఇష్టపడేవాళ్ళు 2 కప్పులు వేసుకోండి. లేదు అనుకుంటే 1:30 కప్ అయితే షుగర్ వేసుకోండి. నేనైతే 1:30 కప్పు వేసుకున్నాను. అది చక్కగా ఎంత స్వీట్ కావాలో అంతే స్వీట్‌తో చాలా టేస్టీగా అయితే వస్తది. ఆ షుగర్ వేసుకున్నాక కలిపేస్తూ ఉండండి. మధ్యలో కొంచెం నాకొక లైక్ కూడా ఇవ్వండి. మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటదండి. చూడండి, ఇలాగా ఇలాచీ పౌడరు చక్కగా ఒక చిన్న స్పూన్‌తో వేసేసుకున్నాను. ఇది కొంచెం పచ్చకర్పూరం అండి. చిటికెడు అంటారు కదా! అంతే. ఏ స్వీట్‌లో అయినా కొంచెం పచ్చకర్పూరం వేయండి. మంచి టేస్ట్ వస్తది. అలానే ఇది ఫుడ్ కలర్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఆ ఫుడ్ కలర్ వేయడం వల్ల కొంచెం పిల్లలు దానికి అట్రాక్ట్ అవుతారనమాట. బేసిక్‌గా ఇంట్లో చేసిన స్వీట్సు మాక్సిమం కొంతమంది పిల్లలైతే ఇంట్రెస్ట్ చూపించరు. కానీ మీరు ఈ ఫుడ్ కలర్ వేయండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. ఆ తర్వాత లేదు అంటే కుంకుమ పువ్వు కూడా వాటరు చక్కగా నానబెట్టేసుకొని వేసుకోండి. ఇంకా హెల్తీ అనమాట. చూడండి, నేను వేయించి పెట్టుకున్న కిస్మిస్ అందులో వేసేసాను. వేసేసి అలా తిప్పుతూ ఉన్నాను. చాలా టేస్ట్‌గా ఉంటదండి. అసలు చాలా నీట్‌గా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోద్దండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. రవ్వ కేసరి అద్భుతంగా ఉంటది. చూడండి, మొత్తం ఒక 5 స్పూన్లు నెయ్యి వరకైతే వేశానండి. ఒక కప్పు రవ్వకి 5 స్పూన్లు నెయ్యి వరకు వేశాను. మీరు ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్‌గా ఉంటదండి. మీ దగ్గర ఉంటే ఇంకా 2 స్పూన్లు ఎక్స్‌ట్రా అయినా వేసుకోండి. లేదు అంటే మినిమమ్ ఒక 5 స్పూన్లు నెయ్యయితే వేయండి. చూడండి, చాలా టేస్ట్‌గా ఉంటది. చాలా టేస్ట్‌గా ఉంటది. మీకు నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టే ఉంటదండి. అది కూడా అది చూసారండి కేసరి ఎంత స్మూత్‌గా ఉందో. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు గాని వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. చూడండి, చాలా టేస్ట్‌గా ఉందంట మా అబ్బాయికైతే. మీరు కూడా ఒక్కసారి ఒక్క కప్పుతో నేను చేసినట్టు ట్రై చేసి చూడండి.
నా వీడియోని సపోర్ట్